ద ఫియర్ ఈజ్ రియల్ గైస్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్కి భయపడి ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకటయ్యారు. మేము భయపడుతున్నాం, మేము పిరికోళ్ళం, మేము తెలంగాణతోటి పెట్టుకోలేం. ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ బయటికి వస్తే మేము తట్టుకోలేం, మేము పేరుకు మాత్రమే ముఖ్యమంత్రులం, మాకు నరేంద్ర మోడీ సపోర్ట్లో ఉన్న కేంద్రం పెద్ద హ్యాండే ఇచ్చినా ఏదైనా కూడా మేము కేసీఆర్ తోటి భయపడేటోళ్ళమే, పిరుకోలేమని చెప్పేసి ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే స్టేజ్ మీద ఏకమయ్యారు. అదొక్కటి చాలు మినిమం భయం ఉందని తెలుసుకోవడానికి. ఈ మాట ఎందుకంటున్నా అంటే, తుంగభద్ర జలాలపైన, నీటి వాటాలపైన వివాదాస్పద వ్యాఖ్యలు, లేకుంటే నీటి వాటాలపైన వాడావేడి చర్చలు, ఇవి కేంద్ర జలశక్తి శాఖ నుంచి ప్లస్ తెలంగాణకి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన అధికారులతో అందరూ చర్చించాల్సింది పోయి దొంగలు లెక్క ముగ్గురు ఏకమయ్యి ఒకే వేదికను వంచుకొని తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలను ఒకడు కొట్టుకుపోతుంటే ఒకటి సై అని చెప్పేసి ఎన్ఓసీలు రాసిన చరిత్ర ఈరోజు తెలంగాణలో ఉంది. ఆనాడు బ్రిటిషర్లు భారతదేశానికి ఏలడానికి గల కారణం భారతదేశంలో ఉన్న కొందరు ద్రోహుల వల్లనే. ఆ ద్రోహుల వల్లనే బ్రిటిషర్లు భారతదేశంలో 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అమాయక ప్రజల వీపులపైన సవార్లు చేయడం జరిగింది. దానికి గల కారణం ఎవరు? కత్తి వేరే దేశమోడిదైనా పొడిచింది మాత్రం ఆనాడు భారతీయుడే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కత్తి ఆంధ్రోడిదైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే. ఈ జల వివాదాలపైన, ఈ జల నీటి వాటాల లెక్కింపు పైన ఏది క్లారిటీ లేకుండా దొంగలు లెక్క ఊర్లు పంచుకున్నట్టుగా తుంగభద్ర నిధిలో తెలంగాణ రాష్ట్ర నీటి వాటర్లకు మరణ శాసనం రాస్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఈ సీన్ నాయనకాల సీన్ని చూసుకోవచ్చు. ఈ ఒకే పాత్రలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, డికే శివకుమార్ గారు వీళ్ళందరూ కలిసి స్టేజ్ని పంచుకోవడం కూడా జరిగింది. స్టేజ్ని మాత్రమే పంచుకోలే, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని పంచుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు పంచుకున్నారు. రేవంత్ రెడ్డి దగ్గరుండి వాటాలు వేస్తూ ఉన్నాడు. ఇది జరిగేది. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకోకున్న నీటి వాటాలు కంప్లీట్గా జలశక్తి శాఖకు మీరు చేసే తప్పు, నేను చెప్పినట్టు చేసేది కూడా గొడవ జరగకుండా నీటి వాటాలు చేసుకోవచ్చని చెప్పేసి కేసీఆర్ గారు తన మేధావితనంతో ఆయన ఒకటేసారి మీటింగ్ పెడితే గోదావరి జిల్లాల పైన, తుంగభద్ర పైన, శ్రీశైలం పైన, నాగార్జున పైన, తర్వాత కృష్ణా జిల్లాల పైన నీటి వాటాల 2 రాష్ట్రాల వాటాల లెక్కింపు పైన ఒకటే మీటింగ్ తోటి తెగ్గొట్టేసిండు. అది ఇప్పటిదాకా అమల్లోకి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఏదో ఒకనాడు తెలంగాణ రాష్ట్రానికి గండి కొట్టి నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి గుంటనక్కల దాచుకున్నాడు. మరి ఆ గుంటనక్కకి ఆ శిష్యుడు ఇంకో గుంటనక్క ఇద్దరు ఏకమై తెలంగాణ రాష్ట్రం పైన ఈరోజు పెత్తనం సాగిస్తా ఉన్నారు. ఇది తెలుసుకున్న కేసీఆర్ నా తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిసి బయటికి వచ్చి ఏం చేశాడు మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్ర నీటి వాటాల్ని కాపాడడానికి నేను బహిరంగ సభలు పెడతా, రంగారెడ్డి, పాలమూరు, ఈ నల్గొండలో నేను భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నా, కాంగ్రెస్ పార్టీని ఇటు టీడీపీ పార్టీని గుడ్డలు కూడా తీసి పొలిమేరు దాకా తన్నుకుంటూ పోదామని చెప్పేసి 1:19 కేసీఆర్ గారు ప్రసంగిస్తే, కేసీఆర్ బయటకు వస్తున్నాడు, పులి బయటికి వస్తుంది, సింహం పంజా విసరబోతుంది, మేము కేసీఆర్ అంతా మగోళ్ళం కాదు, మేము పిరికోళ్ళం, పేరుకు మాత్రమే మేము ముఖ్యమంత్రులం, కానీ ఆ సింహం బయటకు వస్తే మేము తట్టుకోవాలని చెప్పేసి ఒకే వేదిక నా ముగ్గురు పంచుకున్నారు. ఏం జరిగింది కథ మీరే వినండి. గాంధీ కుటుంబానికి విధేయుడు, పార్టీని హైజాక్ చేసిన నాయకుడు, కాంగ్రెస్ను నాశనం చేసిన కుట్రదారుడు, ఈ ముగ్గురి ఒకే వేదికపై కనిపిస్తే భయం నిజంగానే ఉంటుంది. ఎవరికి? వీళ్ళని చూసి ఆపోజిషన్ వాళ్ళకు భయం కాదు. వీళ్ళు ముగ్గురు ఏకమవుతుంటే వీళ్ళ ముఖాల్లో భయం కనబడతా ఉంది. దొంగచాటున వీళ్ళు పేపర్ స్టేట్మెంట్లు లేకుండా, ఈరోజు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకుండా, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా ఎటువంటి ప్రతిపాదన లేకుండా వీళ్ళు దొంగలు ముగ్గురు వేదిక పంచుకున్నారు. చూడండి, ఓ దొంగల లెక్క ఇలా కనబడతా ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే సిద్ధాంతం లేదు, విలువలు లేవు. వారిని ఒక్కటి చేసింది ఒక్కటే, కేసీఆర్ ప్రెస్ మీట్ భయం. ఎవరిని అనుమతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేని ఆ ఇద్దరి నాయకులు, ఒక్క ఫోటోతో తమ బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేని ఆ ఇద్దరి నాయకులు వారిని చూస్తున్నారనే ఆలోచనలో వారి నిద్రను దూరం చేస్తుంది. ఎవరు ఆ ఇద్దరు? ఎవరు? ఇటు ఒక కేసీఆర్, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏ ప్రాజెక్టులు చేపట్టాలన్నా ఎవరి పర్మిషన్ అవసరం లేదు. వీళ్ళు ఏ పథకాలు అమలు చేయాలన్నా ఏ ఢిల్లీ కాడపోయి
ఆడ మోకరిల్లాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఏం చేయాలన్నా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ లెక్క పదే పదే బాత్రూమ్ కురికినట్టుగా వీళ్ళు ఢిల్లీ కురకాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరు ఒక్క ఫోటో బయటికి వెళ్తే వీళ్ళందరికీ కారిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు వీళ్ళు ఎవరితో అవసరం లేదు కదా. తెలంగాణ గడ్డపై నుంచి అదాని కంపెనీలు మాకొద్దు, మీ ప్రయోజనాలు మాకొద్దు అని చెప్పేసి నరేంద్ర మోడీని ఊచ కోత కోసిన ఇటు బీఆర్ఎస్ అటు వైసీపీ పార్టీ ఇద్దరు అధినేతల పరంగా మాట్లాడుకుంటే రణరంగం అనుకోవచ్చు, కురుక్షేత్ర యుద్ధంలో అర్జున అస్త్రం అనుకోవచ్చు, బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు. కానీ ఈరోజు చూసుకుంటే వాళ్ళిద్దరిని ఇటు కేసీఆర్ని చూసి తట్టుకునే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ పార్టీ, అటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఏకమయ్యి ఎస్ మాకు కేసీఆర్ బయటికి వస్తే ఆయన చూసి తట్టుకునే దమ్ము మాకు లేదు, ఆయన బయటకు వచ్చే లోపే మేము ప్రాజెక్టులు కట్టుకోవాలి, ఆయన బయటకు వచ్చే లోపే మేము నీళ్ళ వాటాలు లెక్కింపు వేసుకోవాలని చెప్పి దొంగతనంగా దాగుడు మూతుల దండాకోర్ అన్నట్టుగా ఊర్లు దొంగలు పంచుకున్నట్టుగా ఇక ఈ సందులో సడేమియా జరుగుతూ ఉంది. ఇన్ కేసు ఒక్కసారి కేసీఆర్ బయటకు వచ్చి సభలు పెడితే చంద్రబాబు నాయుడు ఆ రోజు మోకాలు అడ్డు పెట్టినందుకే మోకాళ్ళు తొక్కుకుంటూ పోయిండు కదా కేసీఆర్. 73 కేసులు పెట్టినా కూడా చంద్రబాబుని ఆడ తొక్కాను ఆడ తొక్కిండు కదా కేసీఆర్. అదే కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తే ఎవరికి సబ్జెక్ట్ ఉంది? ఈయనకి సబ్జెక్ట్ ఉందా? ఈయనకి సబ్జెక్ట్ ఉందా? చక్కగా చదువు వచ్చా ఈయనకి? చదువు రాదు, ఏ కూడా రాదు. ఈ మనిషి కర్ణాటక సీఎంకి ఏమైనా వచ్చా? ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడగలరా? అంత ఆ మేధావితనం ఆయనకుందా? జీరో. జీరో. ఈ మనిషికి ఏమైనా ఉందా? ఈయన కూడా దండగా. ఈ మనిషికి వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ అందరిని బెదిరించుకుంటూ మీరు ఇంగ్లీష్ తప్పు మాట్లాడుతున్నారు సార్ అంటే వాళ్ళనే బెదిరించుటూ తెలంగాణ మీద విషం జల్లే అనుక్షణం తెలంగాణ సొమ్మును దోచుకుందామనే గుంటనెక్క లెక్క ఎదురు చూసే ఈ మనిషి కూడా కేసీఆర్కి ఏదైనా ఒక్కటి చెప్తా నేను, వీళ్ళు మాట్లాడితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, డికే శివకుమార్ గారికి, తర్వాత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రులకు కేసీఆర్ డిబేట్లో వచ్చి కూర్చుంటే కేసీఆర్ మాటలకు సమాధానం చెప్పే దమ్ము వీళ్ళకు ఉందా? కేసీఆర్ మాట్లాడే ఇంగ్లీష్ని ఉచ్చరించి వీళ్ళు తిరిగి దానికి సమాధానం ఇవ్వగలరా? కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన మీద కంప్లీట్గా వాటర్ టీఎంసీల పైన హిందీలో మాట్లాడితే వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? కాదు. కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తున్నారని తెలిసి, కేసీఆర్ పాదయాత్ర మొదలు పెడుతున్నారని తెలిసి భయంతో వీళ్ళు నీటి ప్రతిపాదనల గురించి చర్చలకు దిగిర్రట. దొంగ చర్చలు అంటారు దీన్ని. దమ్ము లేక, ఎదుర్కొనే దమ్ము లేక. ఇప్పుడు భారతదేశ చరిత్రలో చూసుకుంటే రాజులు ఒక్కొక్కరు మొగోళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరి రాజ్యాలను, ఒక్కొక్కరి దేశ ద్రోహులను ఉరికి వెంటాడి మరి తెలంగాణ పైన, భారతదేశం పైన విషం జమ్మేటోళ్ళని తరిమి కొట్టిర్రు. ఇప్పుడు దొంగలు లెక్క వీళ్ళు కేసీఆర్కి భయపడి వీళ్ళు చేస్తున్న కథంతా తెలుస్తూ ఉంది.